వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా పోషించబోతుంది, ఇక జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా హర్యానా ఎలక్షన్స్కి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది, ఎట్లా ఉండబోతుంది, ఇక అన్ని అంశాలు మనతో మాట్లాడడానికి ఇక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రామకృష్ణ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఇక అన్ని విషయాలు అడుగుదాం. సార్ నమస్తే. ప్రధానంగా హర్యానా అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ ఇక నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అంటే, ఇప్పటికే సర్వే రిపోర్ట్స్ గెలుస్తుంది అని చెప్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ రియాలిటీలో మీరు చాలా దగ్గరగా ఆ ఏరియాలంతా తిరిగి వచ్చారు కాబట్టి గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే మీరు ఏం చెప్తారు? హర్యానా తీసుకున్నప్పుడు 10 years బీజేపీ పరిపాలన, పూర్తి స్థాయి యాంటీ ఇన్కంబెన్సీ. ఎలక్షన్ అది ఎంపీ ఎలక్షన్కి ఒక 6 నెలల ముందు ముఖ్యమంత్రిని మార్చుకొని, కట్టర్ని మార్చుకొని సైనిని తీసుకురావాల్సిన పరిస్థితి. అప్పటికే అంత దిద్దుబాటు చర్యలు తీసుకుంటే 10కి 10 గెలుస్తూ వచ్చిన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మొన్న 5, భారతీయ జనతా పార్టీ 5 ఎంపీలు గెలుచుకునే పరిస్థితికి వచ్చింది. 5 కూడా ఎట్లా మోడీ అంటే ఎంపీ ఎలక్షన్లు అన్నప్పుడు పూర్తిగా మోడీ కరిష్మా మీద, మోడీ కోసం వేసే ఓటు, ప్రధానిగా మోడీని చూడాలి అనే దానికోసంగా వేసే ఓటు. అటువంటి దాంట్లో కూడా 50% సీట్స్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, అక్కడ అగ్నివీర్ అనే ఒక స్కీమ్ని ఈ మధ్య భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అగ్నివీర్ స్కీమ్ అంటే సైన్యంలో మేజారిటీ ఆఫ్ ద పాపులేషన్, చాలా ఎక్కువ శాతం మంది హర్యానా నుంచి అక్కడికి వెళ్ళే పరిస్థితి. సో అగ్నిపథ్ స్కీమ్ని తీసుకొచ్చినప్పుడు 6 నెలలు ట్రైనింగ్, 4 ఏళ్ళు ఉంచుకుంటారు, 25% రిటైన్ చేస్తారు, 75% పిల్లలు మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. సో సైన్యంలోకి వెళ్ళి ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మంచి యవ్వనంలో ఉన్నప్పుడు తీసుకెళ్తారు, తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమో తెలియదు, ఆగమ్య గోచరంగా ఉంది. దాన్ని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో స్పష్టంగా వ్యతిరేకించి, దానివల్ల జరిగే అనర్థాన్ని కూలంకుషంగా ఆయన వివరించి చెప్పినా కూడా భారతీయ జనతా పార్టీ వారి యొక్క మిత్రపక్షాలకు కొంచెం మిత్రపక్షాలు కాదు, వాళ్ళ మిత్రులకి కొంచెం అడ్వాంటేజ్, అంటే ఏ ఉద్యోగం దొరికినప్పుడు ఎంతకో కొంతకి వాళ్ళ మిత్రుల దగ్గరికి వెళ్ళి పనిచేసే పరిస్థితి. ట్రైనింగ్ ఏమో గవర్నమెంట్ ఇస్తుంది, వెళ్ళి ఏ అదానీ కంపెనీలో, అంబానీ కంపెనీలో వాళ్ళకి కావాల్సిన దానికి పనిచేసేటట్టుగా ప్రభుత్వం సహకరించే పరిస్థితిని, దాన్ని కూడా రాహుల్ గాంధీ గారు ఎత్తి చూపడం జరిగింది. ఈ అగ్నివీర్ స్కీమ్ని హర్యానా మొత్తం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉంది. అదేవిధంగా మన రైతు ఉద్యమాలు చూసాం. రైతు ఉద్యమాలు చూసినప్పుడు ఎక్కువగా పాల్గొన్నది కూడా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి రైతులు ఎక్కువగా పాల్గొన్నారు. రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు దేశవ్యాప్తంగా పాల్గొన్న రైతులు ఎక్కువగా అక్కడి నుంచి పాల్గొన్నారు. రైతులను పెట్టిన ఇబ్బందులు మనం చూసాం. రోడ్లు తవ్వేశారు, ముళ్ళ కంచెలు వేశారు, తర్వాత తిండి లేదు, తిప్పలు లేదు, రైతుల్ని ఖలిస్తానీలు అన్నారు, రైతుల్ని ఎంత అవమానపరచాలో అంత అవమానపరిచారు, ఎన్ని తిప్పలు పెట్టాలో అన్ని తిప్పలు పెట్టారు. ఎండకి, వానకి, చలికి ఓర్చుకొని రైతులు దీక్షలు చేస్తే 700 మంది పైగా రైతులు చనిపోతే కనీసం కన్సర్న్ చూపించని మోడీ ప్రభుత్వం, అక్కడున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, హర్యానా ప్రభుత్వం చాలా క్రూరంగా వ్యవహరించింది అప్పుడు రైతుల పట్ల. సో అటువంటి తరుణంలో రైతులు వ్యతిరేకంగా ఉన్నారు, యువత వ్యతిరేకంగా ఉన్నారు, ఉద్యోగాలు లేవని యువత బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ క్యాస్ట్ సెన్సెస్ ఒకటి, కుల జనగణన ఒకటి, అసలు క్యాస్ట్ సెన్సెస్ అసలు పాపులేషన్ సెన్సెసే చేయలేదనుకోండి, ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మహిళల యొక్క భద్రత చూస్తూ ఉన్నాం ఈరోజు దేశంలో ఎట్లా ఉంది పరిస్థితి అనేది. దీనికి పుండు మీద కారం జల్లినట్టు వాళ్ళ ఎంపీ కంగనా రనౌత్ అని ఒక ఆమె ఉంది. రైతుల్ని ఆమె ఎంత అవమానపరచాలో అంత అవమానపరుస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దాన్ని చూస్తూ ఊరుకుంటున్న తరుణంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ ఒక ఆయన రైతుల్ని జీపుతో తొక్కిచ్చే చంపడం చూసాం. సో రైతు సెంట్రిక్గా ఉన్న హర్యానాలో రైతులు, యువత, మహిళలు అందరూ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇంకా ఏ రకంగా భారతీయ జనతా పార్టీ... హర్యానా గురించి అంటున్నారు, రైతులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు అంటున్నారు. ఆ వ్యతిరేకత ఉంటే మిగతా ఓటు అంతా కాంగ్రెస్ వైపు మళ్ళాలి. కానీ పంజాబ్లో చూసాం మనం, ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన పరిస్థితి. అంటే దీన్ని ఎట్లా చూస్తారా సార్? పంజాబ్లో మేము అధికారంలో ఉన్నాం, అప్పుడు ఎలక్షన్కి మేము అధికారంలో ఉన్నాము. అపోజిషన్ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ రావడం జరిగింది. అప్పటిదాకా ఉన్న అకాలీదళ్ కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళు క్యాష్ చేసుకోలేకపోయారు దాన్ని. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు అప్పుడు దాకా అపోజిషన్ ఉన్నదానికి రాలా. అంటే రైతులకి వీళ్ళ మీద అయితే కోపం ఉంది, ఒక ఆల్టర్నేటివ్ కోపం ఉన్న సిచ్యువేషన్ మళ్ళీ కాంగ్రెస్ ఆల్టర్నేట్గా కొత్తగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీని ఒకసారి ట్రై చేద్దామనే ఒక దీంట్లో ట్రై చేశారే తప్ప ఫైట్ బిట్వీన్
కాంగ్రెస్ అండ్ అకాలీదళ్ జరుగుతూ ఉండేది అంతకు ముందు అంతా. వాళ్ళకి బీజేపీ ఉండేది, కానీ బీజేపీని అకాలీదళని ఆదరించలేదు కదా, పూర్తి స్థాయిలో తిరస్కరించడం జరిగింది. ఫైట్ బిట్వీన్ ఆప్ అండ్ కాంగ్రెస్ జరగడం జరిగింది అక్కడ. సో ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ మీ క్వశ్చన్ తీసుకున్నా కూడా ఈరోజు ఆప్ అనేది కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఒక మెంబర్. సో అటువంటి తరుణంలో ఆ పంజాబ్ ఇంపాక్ట్ తీసుకున్నా కూడా హర్యానా రైతులు ఇవాళ ఇండియా కూటమితో ఆప్ ప్లస్ కాంగ్రెస్ ప్లస్ ఆప్ అన్నప్పుడు ఇటు వచ్చే పరిస్థితి. ఆ రకంగా తీసుకున్నా మాకే అడ్వాంటేజ్. అంటే ఫర్దర్గా ఆ ఓటు వేరే వాళ్ళకి పోయే అవకాశం లేదంటారా? ఇంకా మాకు ఆల్టర్నేటివ్గా ఉంది, అక్కడ బీజేపీ ఉంది, ఐఎన్ఎల్డి ఉంది, జేజేపీ ఉంది. జేజేపీ ఈ ఎలక్షన్కి 3 నెలల ముందు వాళ్ళలోంచి బయటికి రావడం జరిగింది. ఐఎన్ఎల్డి ఉనికి ఉందా లేదా అన్నట్లు ఐఎన్ఎల్డి ఉంది. సరే, భారతీయ జనతా పార్టీ అది చేసే ప్రయత్నం అది చేస్తుంది, జేజేపీ ద్వారా జాట్ ఓటు చెల్లుద్దామా అనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే పూర్తి స్థాయిలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, సెక్స్, కమ్యూనిటీస్ మొత్తం కూడా ఈరోజు రాహుల్ గాంధీ మాట పైన, రాహుల్ గాంధీ చూపించే దారిపైన ఖర్గే గారిని విశ్వసించి డెఫినెట్గా 2/3 మించి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ హర్యానా స్పష్టంగా గెలవబోతా ఉంది. రెండవ రాష్ట్రం మీరు అడిగింది జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత, 35A తీసేసిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ 4 సంవత్సరాలు పట్టింది వీళ్ళకి ఎలక్షన్ నిర్వహించడానికి. 370 రద్దు చేసి 4 సంవత్సరాలు అయితే 4 సంవత్సరాలు ఎలక్షన్ జరపలేని పరిస్థితుల్లో ఇవాళ సుప్రీంకోర్టు కలగజేసుకొని మీరు ఎలక్షన్లో పెట్టరా అని అడిగితే సుప్రీంకోర్టుకి సెప్టెంబర్లోపు మేము ఎలక్షన్ పెడతామని సుప్రీంకోర్టుకి వివరణ ఇచ్చుకున్న తర్వాత సుప్రీంకోర్టు ఎలక్షన్ పెట్టమన్న తర్వాత ఈరోజు ఎలక్షన్ పెట్టే పరిస్థితి. మొన్న ఎంపీ ఎలక్షన్లో చూసాం, ఎక్కడ బీజేపీ పోటీ చేసిన దాఖలాలు కూడా కనపడలేదు. సో అటువంటి పరిస్థితుల్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత ఇక బీజేపీ ఏమన్నా వేరే దొడ్డిదారిన దొంగదారిన ప్రయత్నాలు చేస్తే కూడా ఏదైనా వాళ్ళ ఉనికిని కాపాడుకుంటారేమో, కానీ డెఫినెట్గా విజయం అనేది ఎన్సీపీ అంటే మీరు ట్రాక్ రికార్డ్ ఇదివరకు తీసుకున్నా కూడా బీజేపీ ఏం పెద్దగా అక్కడ ప్రభావం చూసింది లేదు. కొంత జమ్మూ ఏరియాలో ఉన్నా కూడా ఏ పీడీపీతోనో లేకపోతే నేషనల్ కాన్ఫరెన్స్తోనో పొత్తు పెట్టుకొని కొంత గవర్నమెంట్ చేశారు. కానీ ఈరోజు అయితే పరిస్థితి అక్కడ ఏమాత్రం వాళ్ళకి అనుకూలంగా లేదు. వీళ్ళు చెప్పినట్టు 370 తీసేసిన తర్వాత సైన్యం అక్కడ దాడులు లేవు అది అంటే గత 3 నెలల్లో 22 మంది సైనికులు చనిపోవడం జరిగింది. సోనం వాంగ్చుక్ అని ఆయన తీవ్రమైన పోరాటం చేశాడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాడు. ఇవాళ సోనం వాంగ్చుక్ పూర్తిగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ యొక్క దుర్మార్గమైన నీతిని ఇవాళ అర్థం చేసుకోగలిగాడు. చైనా ఆక్యుపై చేస్తుంటే కళ్ళు మూసుకొని ఉంది ఎన్డీఏ ప్రభుత్వాన్ని సోనం వాంగ్చుక్ మాట్లాడుతున్నాడు. సో పరిస్థితులు అక్కడ కూడా ఏమాత్రం మనకి బయట ప్రపంచానికి భారతీయ జనతా పార్టీ సపోర్టింగ్ మీడియా చూపించేటట్టుగా అక్కడ వాస్తవ పరిస్థితులు అయితే లేవు పూర్తిగా. ఇదే విషయం పైన నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. ప్రజెంట్గా అంటే గత 10 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏ కుంభకోణం బయటకు వచ్చే పరిస్థితి లేదు. అంటే మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం 2G వచ్చింది, మిగతా అనేక కుంభకోణాలు బయటకు వచ్చిన పరిస్థితి. ఈ 10 ఏళ్లలో ఏం జరగలేదంటారా? బీజేపీ ఎందుకు బయటకు రాలేదు? మీరు దాంట్లో ఫెయిల్ అయ్యారా? వాళ్ళు బయటకు అంటే ఆ కుంభకోణాలను వెలికి తీయడంలో మీరు ఫెయిల్ అయ్యారా? అంటే ఇప్పుడు మా పైన ఆరోపణలు వచ్చినాయి. మా పైన ఆరోపణలు రాగానే గవర్నమెంట్లో మేమే ఉన్నాం. వెంటనే ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్గా ఎంక్వైరీ చేయటం జరిగింది. 2G మీరు చెప్పిన 2G కుంభకోణం ఆరోపణలు వచ్చినాయి, వెంటనే ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. సరే, ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు, కానీ తర్వాత కోర్టు ఏం చెప్పింది? ఏమి లేదు అని చెప్పింది. అట్లే రైల్వే మినిస్టర్ బన్సాల్ మీద ఆరోపణలు వచ్చినాయి. వెంటనే అంటే ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం వెంటనే దాన్ని మేము ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. సో ఎంక్వైరీ వేయటాన్నే ప్రజలు ఎలా భావించారంటే కాంగ్రెస్ తప్పు చేసేసింది అన్నట్టుగా భావించారు. తప్పు జరిగింది అనే ఒక ఆరోపణ వచ్చినప్పుడు మా సత్యలత నిరూపించుకోవడానికి మేము ఎంక్వైరీ చేసుకున్నాం. ఎంక్వైరీ వేయటాన్నే తప్పుగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏదో రైడ్ జరిగిందంటే వాడు ఎంత దొంగ అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తాడో అని ఒక ఉంటుంది. వాస్తవంగా అక్కడ దొరికిందా దొరకలేదా అనేది వాస్తవంగా చూసుకుంటే ఏ స్కామ్ 10 ఏళ్ల మోడీ ప్రభుత్వం ఏ స్కామ్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రూవ్ చేయగలిగింది? ఏ కాంగ్రెస్ లీడర్ని తీసుకెళ్లి జైల్లో పెట్టగలిగింది? ఇన్ఫ్యాక్ట్ ఆరోపణలున్న ప్రతి కాంగ్రెస్ నాయకుడిని భారతీయ జనతా పార్టీలో చేర్చుకొని భారతీయ జనతా పార్టీ ఎంపీలుగాను రాజ్యసభ సభ్యులుగాను ఈరోజు భారతీయ జనతా పార్టీలో మంత్రులుగాను చలామణి అవుతున్నారు. ఆరోపించింది వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. వాళ్ళ భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చినప్పుడు ఈ మధ్య జరిగిన ఎలక్టరల్ బాండ్ విషయం చూసాం. సుప్రీంకోర్టు కలగజేసుకొని ఆ డేటా అంతా ఇవ్వమన్నప్పుడు
బ్యాంకులు ఎంత వాళ్ళని సహకరించినాయి డేటా ఇవ్వడానికి, లేకపోతే ఏ ఫండ్ ఎవరి దగ్గర నుంచి చివరికి మనకి వేసిన టీకాలకు సంబంధించి ఏది వ్యాక్సిన్, కరోనా వ్యాక్సిన్ ఆ కంపెనీల దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు కదా, వాళ్ళు ప్రమోట్ చేశారు కదా. అలాగే రాఫెల్ విషయంలో ఇవాళ అనిల్ అంబానీకి సంబంధించిన కంపెనీలన్నీ దివాలా తీసినాయని చెప్తుంటే అతనికి అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చి అతనికి కాంట్రాక్ట్లు ఇచ్చినాయి కదా. ఇవాళ సెబీలో దాదాపు కొన్ని 10 కంపెనీలు అతని దీన్ని తీసేయడం జరిగింది కదా. ఇవన్నీ కుంభకోణాలే కదా. సో ఎంక్వైరీ చేసుకోవట్లేదు ఇన్స్టిట్యూషన్స్ మొత్తం. సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ పూర్తి స్థాయిల్లో భారతీయ జనతా పార్టీ కబంధ హస్తాల్లో భారతీయ జనతా పార్టీ సభ్యుల కింద వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళు. నేను భారతీయ జనతా పార్టీ సభ్యుల కింద అంటున్నా వాళ్ళని. సో అటువంటి పరిస్థితుల్లో మెజారిటీ సెక్షన్ ఆఫ్, అంటే నేను ఐ ఆనర్ ఆల్ కోర్ట్స్, ఐ ఆనర్ ఆల్ జడ్జెస్, కానీ అక్కడ కూడా కొంత మ్యానిపులేషన్ జరుగుతూ ఉంది అనేది చాలామంది కాంగ్రెస్ నాయకులు, చాలామంది అపోజిషన్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. ఈ రకం ఇన్స్టిట్యూట్స్ అన్ని చేతిలో పెట్టుకున్న తర్వాత ఎవరు వెలికి తీయాలి దాన్ని? సరే, మీడియా తీయాలి. మీడియా తెల్లారు లెగిస్తే కమ్యూనల్ రైట్స్ని ప్రేరేపితం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ బాకా ఊదేతనంగా మీడియా తయారైన తర్వాత డెఫినెట్గా ఇవన్నీ రాహుల్ గాంధీ చెప్పారు. మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కటి మక్కీ తీసి పక్కన పెడతామని స్పష్టంగా చెప్పారు. ఆ రోజు బయటకు వస్తుంది చిట్టా మొత్తం. ఓకే, ఇంకా ఈ 5 ఏళ్ళ ప్రతిపక్ష అంటే మీ రోల్ ఎట్లా ఉండబోతుంది? రాహుల్ గాంధీ నాయకత్వము, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే నాయకత్వము, వీటన్నిటికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది మీ రోల్ అంటే ఏం చెప్తారు? మా రోల్ ఎట్లా ఉండబోతుందంటే, రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ స్పీచెస్ చూశారు మీరు. రాహుల్ గాంధీ గారి పార్లమెంట్లో లోక్సభ పార్టీ నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క మాట తీరు, రాహుల్ గాంధీ గారు ప్రస్తావిస్తున్న విషయాలు, ప్రజలకు పూర్తి స్థాయిల్లో ప్రజలకు సంబంధించిన విషయాలు ఆయన ప్రస్తావిస్తున్నప్పుడు గుటకలు మింగుతూ ఉన్నారు. ఈవెన్ అమిత్ షా లేకపోతే రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు లేచి మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వాల్సిన పరిస్థితి. సీనియర్ మంత్రులు, 6 సీనియర్ మంత్రులు ఒక ప్రసంగంలో లేచి ఇంటర్ఫియర్ అవుతూ ఉన్నారంటే ఏ స్థాయిలో ప్రజల విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు, ఏ స్థాయిలో వాళ్ళు చేయలేని దానికి వాళ్ళకి డ్యామేజ్ అవుతూ ఉన్న దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మనకు స్పష్టం అవుతా ఉంది. ఇన్ఫ్యాక్ట్ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నప్పుడు ఇదే చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. నేను ఈ సభలోనే రైతులకి ఎంఎస్పి ఇప్పిస్తా, ఈ సభలోనే నేను అంటే కులగణన చేపించి తీరుతా అంటే అంత కాన్ఫిడెంట్గా ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు. దానికి యువతల సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో అధికార పార్టీ ఉన్నప్పుడు రోల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్గా 100% పర్ఫెక్ట్గా ప్లే చేస్తూ ఉంది. సో భారతీయ జనతా పార్టీ డిఫెన్స్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలా విషయాలకి, చాలా బిల్స్కి మొన్న ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఒక బిల్ తీసుకురావడం జరిగింది. దాన్ని ఈ మోడీ 10 ఏళ్ల కాలంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఒక్క బిల్లును కూడా రిఫర్ చేయలే. ఇవాళ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బిల్లును రిఫర్ చేయడం జరిగింది. సో బిల్లులు వెనక్కి తీసుకోవడం కానీ, సారీ చెప్పడం కానీ, ఇటువంటి మొత్తం కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయంటే రోల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది. రోల్ ఆఫ్ ఇండియా కూటమి అంటాను కాంగ్రెస్ పార్టీకి అనేదానికి కూడా ఇండియా కూటమి చాలా బలంగా ఉంది. రాహుల్ గాంధీ విషయం తెర మీదకి తీసుకొచ్చారు కాబట్టి ఈ కులగణన చేయాలనేది పెద్ద ఎత్తున ప్రతిపాదన పెట్టారు. దానికి సంబంధించి అంటే 2011 నుండి ఇప్పటి వరకు బీజేపీ గవర్నమెంట్ జనగణనే చేయలేదు. అన్నిటికీ ఆద్యం ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి వాటికి సంబంధించి కూడా జనగణన చేస్తేనే వారికి ఎంతవరకు పంపిణీ చేయాల్సిన పరిస్థితి. దాంతోపాటు ఇప్పుడు బీసీ అంటే కులగణన చేయడం వల్ల బీసీలకు కూడా బీసీ గణన చేయడం వల్ల అందరికీ సమన్యాయం జరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలైనా కూడా మీరు ఎందుకు డిమాండ్ చేస్తలేరు బీజేపీ ఎందుకు చేయట్లేదు అంటే మీరు ఏం చెప్తారు? 2011లో పాపులేషన్ సెన్సస్ చేయాల్సిన పరిస్థితి. ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది. 2011లో చేయాల్సి వచ్చినప్పుడు 2010లో పార్లమెంట్లో దీని గురించి చర్చ జరిగింది. అంటే ఇన్ఫ్యాక్ట్ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ తీయాలంటా ఉన్నారు. బీజేపీ తాత్సారం చేస్తుంది వెనక ఏమైనా రాజకీయపరమైన చెప్తున్నా సార్ 2010లో పార్లమెంట్లో డిబేట్ జరిగినప్పుడు వాళ్ళ లీడరు గోపీనాథ్ ముండే, డిప్యూటీ లీడర్ అప్పుడు లోక్సభలో, అతను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో క్యాస్ట్ సెన్సస్ చేయాలి అని చెప్పడం జరిగింది. అట్లాగే వివిధ పార్టీలు ఆ రోజు పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీలు మాట్లాడినప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఏం చెప్పారంటే, నాకు రిటర్న్గా ఇవ్వండి, క్యాస్ట్ సెన్సస్ కావాలి అనే ఏ పార్టీ అయినా నాకు రిటర్న్గా ఇవ్వండి అన్నప్పుడు సుష్మా స్వరాజ్ లోక్సభలో అపోజిషన్ పార్టీ లీడర్, వాళ్ళ లీడర్
ఇన్ రిటర్న్ ఇచ్చింది క్యాస్ట్ సెన్సస్ చెయ్యండి అని. ఓకే. ఇన్ రిటర్న్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ఆ రోజు సోషియో ఎకనామిక్ సెన్సస్ ఒకటి తీయడం జరిగింది. అది మేము కమిటీ వేసిన తర్వాత 2014లో అధికారం కోల్పోయాం. 2015లో మోడీ గారు వచ్చిన తర్వాత మోడీ గారికి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఓకే. ఆ రిపోర్ట్ని ఈ రోజు వరకు మోడీ గారు బయట పెట్టిన దాఖలాలు లేవు. సరే 2021లో మళ్ళీ 10 ఏళ్లకి పాపులేషన్ సెన్సస్ తీయాలి. పాపులేషన్ సెన్సస్ తీయాలి అన్నప్పుడు కరోనా కారణంగా కొంత వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే పాపులేషన్ సెన్సస్ తీస్తే క్యాస్ట్ సెన్సస్ తీయాలి. క్యాస్ట్ సెన్సస్ తీస్తే ఓబీసీల శాతం ఎంతో బయటపడుతుంది. డెఫినెట్గా ప్రతి సెన్సస్లో ఎస్సీ ఎస్టీల శాతం తీస్తారు. ఇప్పుడు ఓబీసీలు కూడా తీస్తే ఓబీసీల శాతం ఎంతో బయటపడుతుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ డెఫినెట్గా మతాలు తెలుసుకుంటాం, మైనారిటీస్ ఇవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళంతా కలిపితే 85% ఉన్నారు. రాహుల్ గాంధీ ఏమంటున్నాడంటే 85% ఉన్న వీళ్ళు ఈ దేశంలో వాళ్ళ పరిపాలనలో వాళ్ళ భాగస్వామ్యం ఎంత ఉంది, సంపద దేశ సంపదలో వాళ్ళ భాగస్వామ్యం ఎంత ఉంది, ఈ డేటా కూడా మొత్తం బయటకు వస్తే ఈ స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో దేశ సంపదను ఎవరు అనుభవించారు, దేశం అధికారాన్ని ఎవరు అనుభవించారు, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనేది తెలుసుకుంటాం. ఒకటి మీరు చెప్పినట్టు ఆయన ఏం చేస్తే ఈ మొత్తాన్ని మనం అభివృద్ధి చేయగలుగుతాం. సరే 75 సంవత్సరాలు గడిచిపోయింది, వాళ్ళు అభివృద్ధి చెందారా చెందలేదా, చెందకపోతే వాళ్ళకి ఏం చేద్దాం, చెంది ఉంటే ఓకే వెరీ గుడ్ ఫైన్ అది తీయండి అని అడుగుతున్నాడు. అది ఇన్ని రోజులు ఏం చేశారంటే భారతీయ జనతా పార్టీ మతాన్ని రెచ్చగొట్టుకుంటా పోలరైజ్ చేసుకుంటా మనందరం హిందువులం కలిసి ఉందాం, హిందువులం బంధువులం అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రజలు కొంత కళ్ళు తెరుస్తూ ఉన్నారు. హిందువులం బంధువులం బాగానే ఉంది, ఇస్తరేస్తున్నారు, వడ్డిస్తున్నారు. మా ఇస్తర్లో ఉన్నదానికి అవతల ఓబీసీలో ఉన్న ఇస్తర్లో ఉన్నదానికి అవతల ఎస్సీ ఇస్తర్లో ఉన్నదానికి ఎస్టీ ఇస్తర్లో ఉన్నదానికి అన్ని సమానమైన వంట సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయా అన్నప్పుడు అది వాళ్ళ ప్రజలు తెలుసుకుంటున్నారు. ఈ ఇస్తర్లో ఏమున్నాయి ఆ ఇస్తర్లో ఏమున్నాయని కంపేర్ చేసుకుంటున్నప్పుడు ఆ ఇస్తర్లో పరమాణాలు ఉన్నాయంటారా? అది కదా తెయ్యమంటున్నారు. ఆ అనుమానాన్ని నివృత్తి చేయాలి కదా. ఆ ఇస్తర్లో పరమాణం ఉందా లేదా, లేకపోతే ఈ ఇస్తర్లో ఉత్తర రసమన్నం ఉందా సాంబార్ అన్నం ఉందా అనేది మీరే తీసి చెప్పమంటున్నాం. మేము ఆరోపించట్లా. ఆ అపోహని ప్రజల్లో నుంచి తొలగించండి. అది తీస్తే ఆ అపోహ ప్రజల్లో పోద్ది కదా. నిజంగా అన్ని ఇస్తర్లో సమానంగా పరమాణమే ఉందనుకుందాం, అపోహ పోయింది కదా. నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా. ఎందుకు జంకుతున్నారు? ఇన్స్టిట్యూట్స్లో రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు. ఈ ఇన్స్టిట్యూట్లో 90 మంది ఏది పార్లమెంట్ సెక్రటరీస్ 90 మంది ఉంటే 3 మాత్రమే బీసీలు ఎందుకున్నారు, ఎస్టీ అసలు ఎందుకు లేరు, ఐఐటి ఐఎంలో ప్రొఫెసర్ల పరిస్థితి ఏమి, అట్లా ఇన్స్టిట్యూట్స్ వైజ్ కొంతమంది కాంగ్రెస్ నాయకులే కొంత విమర్శిస్తున్నారు. ఈ జనగణన చేయడం ఓకే కానీ కులగణన చేయడం వల్ల రాజకీయ పరంగా వాడుకుంటారు. దాంతోపాటు ఇక్కడ ఎవరి వాటా వాళ్ళది అడుగుతారు. దాంతోపాటు పూర్తిగా ఇక్కడ అల్లర్లు చెలరేగే అవకాశం ఉంది, దీని వల్ల ఇబ్బంది ఉంది అనేది కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. దీన్ని అట్లా చూడొచ్చు అంటారా? ఏ కాంగ్రెస్ వాడు నాకు తెలిసి అయితే ఇది చెయ్యొద్దు అని బయటకు వచ్చి మాట్లాడింది లేదు. పాయింట్ నెంబర్ 1. మీరు చెప్పింది ఆర్ఎస్ఎస్ మాట్లాడింది. మీరు చెప్పిన విషయాన్ని 3 రోజుల నాడు ఆర్ఎస్ఎస్ ఏం చెప్పిందంటే అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు అనేది. అంతర్గతంగా మాట్లాడినా బహిరంగంగా మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి తీర్మానం చేసింది, కులగణన చేయాల్సిందే అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. మా ఏఐసిసి ప్లీనరీలో దాన్ని పాస్ చేయడం జరిగింది. ఏఐసిసి ప్లీనరీలో పాస్ చేసి సిడబ్ల్యూసి తీర్మానం చేసిన తర్వాత దాన్ని పార్టీ అధ్యక్షుడు కూడా దాటడానికి లేదు. సిడబ్ల్యూసిలో జరిగిన తీర్మానం ఏ తీర్మానం అయినా సరే కాంగ్రెస్ పార్టీ గీత దాటింది, ఇది అమలు చేయలేదు అని ఈ 75 సంవత్సరాల్లో మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క అంశము లేదు. సిడబ్ల్యూసి తీర్మానం జరిగింది అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అది జరుగుద్ది. మొన్న రీసెంట్గా ఆర్ఎస్ఎస్ మహాసభలలో కూడా ఆర్ఎస్ఎస్ అదే ప్రస్తావన చేసింది. ఆర్ఎస్ఎస్ చాలా తెలివిగా విషయాన్ని క్లియర్గా చెప్పకుండా ప్రజల యొక్క నాడిని పసిగట్టింది. ఈ కులగణన చెయ్యకపోతే ఇక డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కోల్పోబోతా ఉంది అనేది విషయాన్ని పసిగట్టింది. కాబట్టి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే కులగణన చెయ్యండి, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి సహాయం చేయడం కోసం కులగణన చేయండి. అంటే రాజకీయ అధికారం, పరిపాలనా అధికారం వీటికి ఎక్కడ అవసరం లేదు. మేము పైన ఉంటాం, ఇట్లా వేస్తాం, ఆ బిస్కెట్ అందుకొని మీ ఆకలి చంపుకొని కూలి పనికి వెళ్ళండి
ఈ ఐడియాలజీ కాదు, సమానత్వం రావాలి, రాజ్యాంగం సమానత్వం చెప్పింది, ఆ సమానత్వం రావాలి అనేది రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు మాట్లాడేది. సో వాళ్ళ ఆలోచన వేరు, కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది వేరు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే కోరుకుంటుందో అది నేను జరిపించి తీరుతాను అంటున్నాడు రాహుల్ గాంధీ. డెఫినెట్గా అది జరుగుద్ది. రైట్ సార్, మొత్తానికి దేశ రాజకీయాలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, వీటన్నిటిపైన కూలంకషంగా చర్చించాం. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.